చరిత్రలో ఒక రోజు సూర్యుడు చంద్రుడు ఆగిపోయారని మీరు ఎప్పుడైనా ఊహించారా? శాస్త్రవేత్తలు ఇది అసాధ్యమని చెప్తారు, కానీ బైబిల్ ఒక వాస్తవాన్ని చెబుతుంది. సూర్యుడు మరియు చంద్రుడు నిలిచిపోయిన ఒక రోజు నిజంగా ఉంది. ఈ రహస్యం యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12లో దాచి ఉంది. నమ్మలేని ఈ సంఘటన ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గిబియోన్ వాసులు ఇజ్రాయేలులకు మిత్రులయ్యారు. ఇది 5 అమోరీ రాజుల కోపానికి కారణమై వారు గిబియోన్ పై యుద్ధం ప్రకటించారు. సహాయం కోరిన గిబియోన్ వాసుల కోసం యెహోషువ తన సైన్యంతో రాత్రంతా ప్రయాణం చేసి శత్రువులపై అకస్మాత్తుగా దాడి చేశాడు. దేవుని సహాయంతో విజయం సాధించే సమయంలో ఒక పెద్ద సమస్య ఎదురైంది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. చీకటి పడితే శత్రువులు తప్పించుకోవచ్చు, యుద్ధం అసంపూర్ణంగా మిగిలిపోవచ్చు. ఈ క్లిష్ట సమయంలో యెహోషువ ప్రపంచ చరిత్రలోనే యెహోవాకు ప్రార్థన చేశాడు. యుద్ధ రంగంలో యెహోషువ తన స్వరం ఎత్తి ఘోషించాడు, సూర్యుడా గిబియోన్ మీద నిలిచిపో, చంద్రుడా ఐలోన్ లోయ మీద కదలకుండా నిలిచిపో. ఆ మాటలు ఆకాశాన్ని కదిలించాయి. అద్భుతం జరిగింది. సూర్యుడు మధ్యాహ్నం స్థితిలోని నిలిచిపోయాడు. చంద్రుడు తన మార్గాన్ని ఆపివేశాడు. ఒక పూర్తి రోజంతా రాత్రి రాకుండా పగలే కొనసాగింది. ఈ అపూర్వమైన అద్భుతం వల్ల యెహోషువ శత్రువులను పూర్తిగా ఓడించగలిగాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు ఒక మనిషి ప్రార్థన విని ఆకాశాన్ని ఆపిన రోజు లాంటి రోజు ముందెప్పుడూ లేదు, తర్వాత కూడా లేదు అని. ఈ అద్భుతం కేవలం ఒక చరిత్ర సంఘటన మాత్రమే కాదు, ఇది మనకు 3 గొప్ప పాఠాలు నేర్పుతుంది. మొదటిది, దేవుడు ప్రకృతి నియమాలకు అతీతుడు. సృష్టికర్తకు సృష్టి మీద పూర్తి నియంత్రణ ఉంది. రెండవది, దేవుడు ప్రజల కోసం పనిచేసేవాడు. దేవుడు మన కోసం యుద్ధం చేసేవాడు. మూడవది, నమ్మకం గల ప్రార్థనకు శక్తి ఉంది. యెహోషువ నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుడు అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి చూపించాడు.